ఇంటెలిజెన్స్ తో చాలా డేంజర్ సుమా. అసలు ఏఐతో జాగ్రత్తగా ఉండకపోతే మానవాళి మనుగడే ప్రశ్నార్థకం. సరిగ్గా 3-4 రోజుల క్రితం ఈ డైలాగ్స్ చాలా చోట విని ఉంటారు. అంతేకాదు అసలు ఐటీ కంపెనీలన్నీ మూతేసుకోవాలంటూ రంగాల వారీగా ఎంతెంత నష్టమో కూడా లెక్కలు కట్టిన టెక్ కంపెనీలు సీఈఓలు ఉన్నారు. కానీ ఇప్పుడు చూస్తే ఆ కంపెనీలే పెద్ద పెద్ద ఏఐ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అంటే ఏంటి అర్థం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నెగిటివ్గా మారేది టెక్ కంపెనీల వ్యాపారాలపైనే, కానీ ఇంకో రకంగా కాదని అర్థం చేసుకోవాలా? ఏంటి కన్ఫ్యూజన్? ఏఐతో డేంజర్ అంటారు, అప్రమత్తంగా ఉండాలంటారు. ఇన్ఫోసిస్తో ఆంథ్రోపిక్, టీసీఎస్తో ఓపెన్ ఏఐ. మరి ఈ డీల్స్ ఏంటి? అసలు భయం దేనికి? తమ వ్యాపారాన్ని ఏఐ మింగేస్తుందనా, లేక జనాల మనుగడక? ఏఐ ఇంపాక్ట్ సదస్సు వేదికగా టాటా గ్రూప్ పెట్టే డేటా సెంటర్కి ఓపెన్ ఏఐ ఫస్ట్ కస్టమర్గా ఓ డీల్ సెట్ అయింది. ఓపెన్ ఏఐతో తాజాగా టీసీఎస్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం ఓపెన్ ఏఐ మొదటి దశలో 100 మెగావాట్స్ సామర్థ్యమున్న ఏఐ డేటా సెంటర్ వాడకానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ స్టార్గేట్ పేరిట ప్రపంచవ్యాప్తంగా అమలవుతుంది. దీని మొత్తం విలువ సుమారు $500 బిలియన్ ఉండబోతోంది. గత సంవత్సరంలో టీసీఎస్ భారతదేశంలో 1 గిగావాట్ సామర్థ్యమున్న ఏఐ సిద్ధమైన డేటా సెంటర్ నిర్మాణానికి $7 బిలియన్ పెట్టుబడిని ప్లాన్ చేయగా, అందులోనే ఓపెన్ ఏఐ తొలి పెద్ద కస్టమర్గా నిలిచింది. అంతేకాదు టాటా గ్రూప్ తన సంస్థల్లో చాట్జీపీటీ ఎంటర్ప్రైజ్ ను ప్రవేశపెట్టబోతోంది. దీంతో తమ ఉద్యోగులకు ఏఐ ఆధారిత సామర్థ్యం అందుతుంది. దీంతో ఓపెన్ ఏఐకి ఇండియాలో చాట్జీపీటీ ద్వారా బిజినెస్ పెంచుకునే వీలు కలుగుతుంది. ఇప్పటికే మన దేశంలో వారానికి 1 కోటి మంది చాట్జీపీటీ వాడుతున్నట్లు ఓపెన్ ఏఐ చెబుతోంది. మరోవైపు ఓపెన్ ఏఐ ముంబై, బెంగళూరులోనూ కొత్త ఆఫీసులు ఓపెన్ చేసింది. ఇప్పటికే ఈ సంస్థకి ఢిల్లీలో ఓ ఆఫీసుంది. మరోవైపు ఇండియన్ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా మరో ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ తో జట్టు కట్టింది. తమ డెవలపర్ల కోసం క్లాడ్ కోడ్ ఎంటర్ప్రైజెస్ సాఫ్ట్వేర్ సాయం చేసేలా ఈ డీల్ ఉండనుంది. అలానే తమ కంపెనీలోని ఐటీ సర్వీసుల ఆటోమేషన్లోనూ ఇన్ఫోసిస్ ఆంథ్రోపిక్ కంపెనీని భాగస్వామ్యం చేయనుంది. బెంగళూరులో ఆంథ్రోపిక్ సెంటర్ ఓపెన్ చేసిన సందర్భంగా ఈ డీల్ గురించి బయటకి రాగా, ఐటీ కంపెనీలను ఏఐ మింగేస్తుందనే భయం ఇప్పుడు ఎక్కడికి పోయిందో అర్థం కాకుండా పోయింది. ఎప్పుడైతే ఆంథ్రోపిక్ తన క్లాడ్ కౌడ్ సర్వీస్ టూల్ విడుదల చేసిందో, వెంటనే ఐటీ ఫ్రెషర్ లెవెల్ జాబ్స్ మొత్తం ఊడిపోతాయనే ప్రచారం సాగింది. ఈ దెబ్బతోనే ప్రపంచవ్యాప్తంగా ఐటీ స్టాక్స్ అన్ని నేలమట్టమయ్యాయి. వాటి ధరలో దాదాపు 25% నష్టపోయాయి. అయితే ఒక్క 2-3 రోజుల్లోనే ఆ భయమంతా పోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. పైగా ఇప్పుడు ఐటీకి ఏఐ టూల్స్ చాలా ప్రయోజనకరంగా కూడా చెబుతున్నారు. దీంతో అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎవరికి ముప్పు, ఎవరికి మేలు అనేది పెద్ద బ్రహ్మ పదార్థంగా గందరగోళంగా మారిందనడంలో సందేహం లేదు.